అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వికలాంగుడు. రచయిత దోనేపూడి ప్రేమ్ దులారీ గారు. ఇక కథలోకి వెళ్తే, బలిష్టమైన శరీరం, మేలిమి బంగారు ఛాయ, చక్కని ముక్కు తీరు, నిలువుటద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని తనలో తనే మురిసిపోసాగాడు మాధవ్. తెల్లటి గుడ్డల్లో తను మరింతగా తలతలలాడిపోతాడు. అందుకే ఎప్పుడూ తెల్లగుడ్డలే ధరిస్తాడు. అదే తన ప్రత్యేకత. తెల్లగుడ్డల మీద చిన్న మచ్చపడ్డా వాటిని వేసుకోడు. హఠాత్తుగా అతని చూపు దుస్తుల మీద నుంచి జుట్టు మీదకి వెళ్ళింది. వెంటనే జేబులోంచి దువ్వెన తీసి మరోసారి దువ్వుకున్నాడు. అతను అలా దువ్వుకోవడానికి ఎదురుగా అద్దమే అక్కర్లేదు. ఎదుటి వ్యక్తి కళ్ళద్దాలలో ప్రతిబింబం కనిపించినా, ఆఖరికి ఎదుటి వ్యక్తి కనుగుడ్లలో తన ప్రతిబింబం కనిపించినా సరే అలా అలవోకగా జేబులోంచి దువ్వెనని తీసి చకచక తల దువ్వేసుకోగలడు. అసలే కోతి, పైగా కళ్ళు తాగిందన్నట్లు నడుస్తున్నా నవ్వుతున్నా నలుగురిలో ఉన్నా కూడా ఎడమ చేతితో జుట్టును సవరించుకుంటూనో కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూనో తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి నానా తంటాలు పడే మాధవ్ ఎదురుగా అద్దం ఉంటే తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ మురిసిపోకుండా ఉండగలడా? నేను వస్తానండి, ఏదైనా సినిమాకి వెళ్దాం వెనక నుంచి మాట వినిపించడంతో పాటు ఎదురుగా అద్దంలో తన వెనుక కనిపించిన రాజ్యాన్ని చూసేసరికి ఒక్కసారి పాల పొంగు మీద నీళ్లు చల్లినట్లు చప్పబడిపోయాడు మాధవ్. సినిమాలు షికార్లకి నీకు తీరిక ఉండొచ్చు, నాకు తీరిక లేదు. చటుక్కున వెనక్కి తిరిగిన భర్త కళ్ళల్లోని ఎర్ర జీరల్ని చూసి చిన్నబుచ్చుకుంది రాజ్యం. మిమ్మల్ని అలా చూస్తుండేసరికి ముచ్చటేసి అలా అడిగాను. రోజు ఆఫీస్ కాగానే ఇంటికి వచ్చి స్నానం చేసి శుభ్రంగా తయారై కానీ ఎక్కడికి వెళ్ళననే విషయం నీకు తెలుసు. రోజు ఇలాగే వెళ్తాను. ఆఫీస్ పని కాగానే ఇతర పనులకి. రోజు నీకిలాగే ముచ్చటేస్తే నా జీతం నీ సినిమాలకి షికార్లకే చాలదు. అసలే నల్లటి రాజ్యం ముఖం మరింత నల్లగా మాడిపోయింది. అద్దంలో చూసుకున్న తన ముఖానికి ఎదురుగా కనిపిస్తున్న భార్య ముఖానికి ఎంత తేడా! ఈమెకి తనకి జోడీ ఏమిటి? అసలు తను ఈమెను ఎలా చేసుకున్నాడని తామిద్దరినీ చూసినా ఎంతమంది అనుకోలేదు. ఈమెని వెంటేసుకుని బయటకు వెళ్ళగలడా తను? మాధవ్ భృకుటి ముడిపడింది. నల్లవాళ్లలో కూడా నీలాంటి అందగత్తె ఉంటుందా అంటూ ఆనాడు తెగ ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి? ఇప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకొని వర్తమానంతో పోల్చుకొని ఆశ్చర్యపడటం ఆమె వంతైంది. తన అందానికి మురిసిపోయే ఆ అందగాడు తన భార్య అందంగా ఉంటే ఇతరుల కళ్ళు ఆమె మీద ఎక్కడ పడతాయోననే భయంతో అందవిహీనమైన ఆమెని ఏరి కోరి చేసుకున్నానని చెప్పలేడుగా. అందుకే ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన అందవిహీనతని గుర్తించనట్లే ప్రవర్తించడానికి అతను ఆ క్షణంలో ఏవేవో మాట్లాడి ఉంటాడని ఆమె ఊహించను కూడా ఊహించలేదు. ఊహకి నిజానికి మధ్య దూరమెంత? మాధవ్కి రాజ్యానికి మధ్య ఉన్న దూరమంతా. ఆమె ఆలోచనలని హావభావాల్ని పట్టించుకోకుండా అతను ముందుకు నడిచాడు. రోడ్డు కవతల ఎదురుగా ఉన్న ఇంటి తలుపులు తీసున్నాయి. ఎదురింట్లోకి ఎవరో వచ్చినట్లున్నారే, గుమ్మం దిగబోతున్నవాడల్లా ఒక్క క్షణం ఆగి అనుకున్నాడు. మధ్యాహ్నం సామానుతో సహా దిగారు. మొగుడు పెళ్ళాలు మాత్రమే అనుకుంటాను, పిల్లలున్నట్లు లేరు. భర్త తనని పలకరించడమే బ్రహ్మాండం అన్నట్లు తనకి తెలిసిన విషయాలన్నింటినీ ఏకరువు పెట్టసాగింది రాజ్యం. ఆమె ఎంత అందంగా ఉంది! అతడికి మాత్రం అవిటి కాళ్ళట్లు ఉంది. అతడిని చూడగానే నా మనస్సే చివుక్కుమంది. పాపం ఆ ఇల్లాలు అతడిని చేసుకోవడానికి ఎంత బాధపడి ఉంటుందో. బహుశా ఆమె తల్లిదండ్రులు ఏ కట్నం ఇవ్వలేకో ఆమె గొంతును అలా కోసి ఉంటారు. భార్య మాటలు మాధవ్కి చిరాకుని తెప్పించాయి. కట్నం ఇవ్వలేక ఆమె తల్లిదండ్రులు ఆమె గొంతు కోశారో లేదో కానీ ఎక్కువ కట్నాన్ని ఆశ చూపించి నీ తల్లిదండ్రులు మాత్రం నా గొంతు కోశారు. గొంతులోని మాటల్ని గొంతులోనే నొక్కేశాడు.
తన దగ్గర అందం ఉంటే ఆమె దగ్గర డబ్బు ఉంది. అందుకే ఆమె తన జీవిత భాగస్వామిని కాగలిగింది. తన అలవాటు సౌందర్యారాధన అలా కొనసాగాలంటే ఆమెకి కోపం రాకూడదు. అందుకే ఎంత కోపం వచ్చినా గరళకంఠుడిలా గొంతులోనే దిగమింగేసుకోవడం ఆమెని పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుంచే అలవాటు చేసుకున్నాడు. ఇంట్లో అందమైన భార్య ఉంటే తను ఇంత సౌందర్యారాధనని చేయగలిగేవాడా? ఇంట్లోనే పడుండేవాడు. పైగా బయటి వాళ్ళు తన అందాన్ని ఎక్కడ ఆస్వాదిస్తారోనని దిగులు పడిపోయేవాడు. ఇప్పుడు ఏ దిగులు లేదు. ఆలోచనలతో మెట్లు దిగబోతున్న వాడల్లా ఎదురు గుమ్మంలో మెరిసిన మెరుపుకి షాక్ తిన్నాడు. ఆమె నీరజ కదూ? కదూ ఏమిటి, తన మొహం నీరజే. అందుకే తనని చూడగానే షాక్ కొట్టినట్లయి అలా లోపలికి వెళ్ళిపోయింది నీరజ. తన అందానికి తనే విర్రవీగే నీరజ. తను పెళ్లి చేసుకోమని అడిగితే చీత్కరించిన నీరజ ఆఖరికి ఓ అవిటివాన్ని పెళ్లి చేసుకుందన్నమాట. తనని పరాభవించినందుకు తగిన శాస్తే జరిగింది. తృప్తిగా తల పంకించుకుంటూ ముందుకు నడవసాగాడు మాధవ్. ఇప్పుడే కాదు, కాలేజీలో చదువుకునేప్పుడు కూడా తను ఇలాగే ట్రిమ్గా ఉండేవాడు. తనతో మాట్లాడడానికే ఆడపిల్లలు ఉవిల్లూరేవారు. కాలేజ్ మెయిన్ గేటు దగ్గర ఉన్న చెట్టు కింద తన బృందంతో కలిసి నిలబడి వచ్చిపోయే ఆడపిల్లల్ని ఎంతగా ఏడిపించేవాడు. అయినా ఎవ్వరూ తన మీద ప్రిన్సిపాల్కి రిపోర్టు చెయ్యలేదు. పైగా తను అలా టీచ్ చేయడంతో లోపలే సంతోషపడేవారు కూడా. ఆ రోజుల నుంచే సౌందర్యారాధన తన హాబీ. ఆడగాలికి తప్పించిపోయేవాడు. అలాంటి తను నీరజ అందానికి ముగ్ధుడయ్యాడు. ఈ ఒక్క అందం దొరికితే చాలు, మరే అందం జోలికి పోను కూడా పోను అనుకున్నాడు. అప్పటి నుంచే ఆమెను ఆరాధించసాగాడు. ఆ ఆరాధన రోజు రోజుకి పెరగసాగింది. డిగ్రీ పరీక్షలు పూర్తి కాగానే ఇక ఆమె తనకి దూరమైపోతుందని భయపడ్డాడు. దూరం కాకూడదని అలమటించిపోయాడు. ఆఖరికి ధైర్యాన్నంతటినీ కూడదీసుకొని ఐ లవ్ యూ అన్నాడు. ఆమెనెలాగో ఒంటరిగా పట్టుకొని. తనంత ధైర్యాన్ని కూడదీసుకోవాల్సి వచ్చింది. ఆమెతో ఆ మాట చెప్పడానికి కాదు, ఆమె ఎక్కడ నో అంటుందోననే భయం ఏ అంతరాంతరాలలోనో ఉంది. తను భయపడ్డంతా అయ్యింది. బట్ ఐ హేట్ యూ అంది చీత్కరించుకున్నట్లు. చెల్లున చెంప మీద చరచాలనిపించింది. కానీ ఆమె అప్పటికే అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తిరిగి ఇప్పుడు కనిపించింది. అంత అహంకారంతో కాదు, సగం చచ్చిపోయి. ఆ బిక్కచచ్చిన మొహాన్ని అతి దగ్గర నుంచి చూడాలి. అప్పుడు గాని తన మనోఫలకం మీద ఉన్న ఆమె అహంభావం చెరగిపోదు. అసంకల్పితంగా మాధవ్ కాళ్ళు ముందుకు దారి తీస్తున్నాయే కానీ అతడి మనసు ఆమె చుట్టూనే తిరగసాగింది. ఆమె అహం మీద దెబ్బనెప్పుడు ఎలా తీయాలా అని ఆలోచించసాగింది. రోజా తన కోసం ఎదురు చూస్తుంటుందని తెలుసు. అయినా ఈ రోజా రెక్కల్ని ఎలా విరవాలని ఆలోచించుకోవడానికి కాళ్ళు ఇందిరా పార్కులోకి దారి తీశాయి. ఇలా పార్కులకి తనెప్పుడైనా ఒంటరిగా వచ్చాడా? తన ఈ స్థితికి కారణం నీరజ. ఆమె శృంగ భంగానికి ఓ చక్కటి పథకాన్ని రూపొందించాలి. గులాబీ పార్కు ప్రక్కకెళ్ళి కూర్చున్నాడు. దూరంగా పొన్నాగ చెట్టు కింద ఓ జంట. ఆమె ఒడిలో అతని తల, అతని జుట్టులో ఆమె కుడి చెయ్యి వేళ్ళు. వాళ్ళు చచ్చిన భార్యాభర్తలై ఉండరు. భార్యాభర్తలై ఉంటే ఇంట్లో చాలకనా ఇలా పబ్లిక్ రొమాన్స్కి ఎగబడేది? నీరజతో తన రొమాన్స్ ఇలా పార్కులు పట్టకూడదు, 4 గోడల మధ్యే ఉండాలి. తను అనవసరంగా ఇంత ఆలోచిస్తున్నాడు కానీ ఆమె అహంకారం ఎప్పుడో అనగారిపోయి ఉంటుంది. అవిటివాడితో అంతటి అందం తృప్తిపడుతుందా? పడదుగాక పడదు. వెంటనే తను తృప్తిపరచడానికి ప్రయత్నించాలి. లేకపోతే అంతటి అందం అడవిగాసిన వెన్నెలే అవుతుంది. రకరకాల ఆలోచనల మధ్య చీకటి పడింది. అతడి మనస్సు నిండా ఆమె అందమే వెలుగులు వెదజల్లసాగింది. ఆ అందం బ్రతుకు చీకటైపోయింది. వెలుగుని ప్రసాదించాలి. నెమ్మదిగా లేచి ఇంటివైపు బయలుదేరాడు. అందరి మధ్య నుంచి నడుస్తున్న అతని ఆలోచనలంతటినీ ఒకరే కమ్మేశారు. తమ సందు చేరుకోగానే కాళ్ళు హఠాత్తుగా ఆగిపోయాయి. అక్కడే నిలుచొని సిగరెట్టు వెలిగించాడు. తమ ఇంటి తలుపులు వేసే ఉన్నాయి. ఆమె ఇంటి తలుపులు కొడుతుంటే ఎవరూ చూడరు. కానీ ఆ వికలాంగుడు ఇంట్లో ఉంటే, నువ్వెవ్వరివన్నట్లు తనని చూస్తూ నీరజ ప్రక్కన నిల్చుంటే తను తట్టుకోగలడా? లేడు.
ఆ అవిటివాడికి దగ్గరగా అంతటి అందాన్ని చూస్తే తన గుండెలు పగిలి తీరతాయి. తన గుండెలు పగలకపోయినా భర్త ఉన్నప్పుడు వెళ్తే ఆమె తనతో ఎలా చనువుగా మసలుతుంది? అందుకే ఆ అవిటివాడు ఇంట్లో ఉండగా తను వెళ్ళకూడదు. వాడు లేనప్పుడు వెళ్తే ఆమె తన గుండెల మీద వాలిపోతుంది. చేతిలోని సిగరెట్టు వేలి మీద కాలి చురుక్కుమనడంతో ఈ లోకంలోకి వచ్చి ఆ సిగరెట్టుని పారేసి మరో సిగరెట్టుని వెలిగించాడు. ఇలా అందాల్ని మార్చడం తన అభిరుచి. నీరజ ఇంటి తలుపులు తెరచుకొని గుమ్మంలోంచి కాంతి రోడ్డు మీద పడింది. ఓ వ్యక్తి కుంటుకుంటూ బయటికి వచ్చాడు. వెనుకే తలుపులు మూసుకున్నాయి. తన గర్వానికి పెనాల్టీ ఈ జన్మలోనే తీసుకుంది. పాపం ఎంతగా కుంగిపోతోందో. వెంటనే వెళ్ళి ఆమెని ఒడిలోకి తీసుకొని ఊరడించాలి అనిపించింది మాధవ్కి. తనకి తెలియకుండానే అడుగులు అటువైపు పడసాగాయి. 2 అడుగులు వేశాడో లేదో అతడు పక్కకొచ్చాడు. ఈ సొట్టకాలు వాడు పక్కకొస్తేనే తను భరించలేకపోతున్నాడు. ఇతనిని పక్కలో కూడా ఎలా భరిస్తోందో పిచ్చి నీరజ. అమాంతం ఆమె మీద జాలి పెరగడంతో అతడి మీద కోపం వచ్చింది. వెనక్కి తిరిగి కొర ఆ చీకట్లో అతడిని చూస్తూనే గబగబా ముందుకు నడవసాగాడు మాధవ్. ఇంటికి చేరుకున్నాడు. ఆశ్చర్యం, ఆనందం. తన ఇంటి కాలింగ్ బెల్ నొక్కకుండా ఎదురింటి కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు. వికారానికి బదులు అందాన్ని చూడబోతున్నాడు. అవిటి లోకంలో అలమటించిపోతున్న అందాన్ని ఆదుకోబోతున్నాడు. ఎంతో థ్రిల్గా ఉంది. కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా నీరజ. నవనవలాడే అందం. అలాగే నవ్వుతూ ఎదురుచూస్తున్నట్లుంది. ఒక్కసారి తనని చూడగానే తొట్రుపడింది. కానీ వెంటనే సర్దుకుంది. రండి, ప్రక్కకి తొలగి దారి ఇచ్చింది. ఈమెని తప్పకుండా తన దారిలోకి తెచ్చుకోగలడు. ధైర్యంగా లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఎదురింట్లోనే ఉంటున్నారనుకుంటాను. కోయిల కూసింది. తనని చూసిందన్నమాట ఇందాక. అతడిలో ధైర్యం రెట్టింపైంది. అంతేకాదు, నీ వ్యతను అర్థం చేసుకున్నాను. మాధవులో పైత్యం ప్రకోపించింది. ఆమె అయోమయాన్ని ఎవరు చూస్తారోనని పడుతున్న కంగారుగా భ్రమించాడతను. మీ వాళ్ళు ఏ కట్నం ఇవ్వడానికో కక్కుర్తిపడి నీ గొంతు కోసి ఉంటారు. నిన్ను అక్కున చేర్చుకొని ఊరడించడానికి నేనున్నాను. అతను కుర్చీలోంచి లేచాడు. ఆమె భయంతో 2 అడుగులు వెనక్కి వేసి వెనుక గదిలోకి చేరింది. అతడు విజృంభించాడు. రా నీరజ, నీ మొగుడికే కాదు, 3వ మనిషికి తెలియకుండా నీకు సర్వసుఖాల్ని అందిస్తాను. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినా ఈరోజు నా ఇంటి ఎదురింటిలోకి అద్దెకు దిగి నీ తప్పుని దిద్దుకున్నావు. నా వల్ల పెళ్ళాం నీ కుంటి మొగుడు జాన్దేవ్. ఆగు, ఒక్కడుగు ముందుకేసావో చేతిలో ఉన్న ఈ ఫ్లవర్ వాజ్ని నీ ముఖాన కొడతాను. ఆ ఫ్లవర్ వాజులు టీపాయల మీద అందంగా అలంకరించడానికే కాదు, నీలాంటి దుర్మార్గుల ముఖాలు పగలగొట్టడానికి తోడ్పడతాయి. నువ్వు బయటికెంత అందంగా కనిపిస్తావో నీ మనసు అంత మలినమని నాకు ఏనాడో తెలుసు. అందుకే నువ్వు ఎంత ప్రాధేయపడ్డా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అందుకేనేమో ఈ అవిటివాడికి అర్ధాంగివయ్యావు. మాధవ్ అంతకన్నా చీత్కారంగా అన్నాడు. ఆయన శారీరకంగా అవిటివాడు కావచ్చు, నువ్వు మానసికంగా అవిటివాడివి. అందుకే ఇలా కొంపలు కూల్చడానికి బయలుదేరావు. ఆయన మానసిక ఆరోగ్యం ముందు ఈ శారీరక అవిటిదనం కనిపించదు. నిన్ను మళ్ళీ చూసిన తర్వాత ఆయన మీద గౌరవం రెట్టింపైంది. మళ్ళీ ఎప్పుడు మా ఇంటి వైపు చూడడానికి ప్రయత్నించకు. వెళ్ళు. నీరజ కాదు, భద్రకాళి గర్జించింది. కోపాన్ని బలవంతాన అణచుకుంటూ వెనుదిరిగిన మాధవ్ గుమ్మంలో నిలుచున్న ఆమె భర్తను చూసి అదిరిపడ్డాడు. అక్కడ నిల్చోలేక అతడిని తోసుకుంటూ తన ఇంటి వైపు వచ్చేశాడు. తను అవిటివాడని తన భార్య మనసులో ఎక్కడ దిగులు ఉందోనని దిగులు పడుతున్న ఆ భర్త మనసు తేలికైంది. ఎన్నాళ్ల నుంచో బయటపడకుండా లోపలే దిగులు పడుతున్న భర్త తేలిక మనసుతో లోనికి అడుగు పెట్టగానే అతడి గుండెల మీద వాలిపోయింది నీరజ. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెని అలాగే గుండెలకి హత్తుకుంటూ మౌనంతోనే ఓదార్చసాగాడతను. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో అద్దం ముందు నిల్చొని తన అందాన్ని మరోసారి తనివి తీరా చూసుకున్నాడు మాధవ్. తన బలిష్టమైన శరీరం ముందు ఆ అవిటివాడెంత, తన శరీర ఛాయ ముందు వాడు కారు నలుపు,
తెల్లటి గుడ్డలతో తను తలతలలాడిపోతుంటే ముదురు రంగు దుస్తుల్లో మరింత ముదురుగా కనిపిస్తాడు వాడు. జేబులోంచి దువ్వెనని తీసి దువ్వుకొని మరీ దుస్తుల్ని మార్చుకోవడంలో మునిగిపోయాడు ఆ మానసిక వికలాంగుడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.